శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, వాటి అన్నిటికంటే కూడా ఈ వారం చక్కగా ఉంది. మీన రాశిలో శని అష్టకవర్గులో 4 బిందువులతో కలిసి ఉన్నారు. మీన రాశిలో శని చక్కగా 4 బిందువులతోటి ఉన్నారు. ఏ పని ప్రారంభించినా ముందుకు సాగుతుంది. కష్టఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పుడో ఒక పని ప్రారంభించి ఆగిపోయిందనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారం మొదలవుతుంది. అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి. వ్యయంలో రాహు సంచారం వల్ల విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విస్తరణ చేయాలని నిర్ణయించుకుంటారు. దానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు. అయితే రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది, నిలకడ ఉండదు. ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. కాబట్టి ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేయగలరో అంతవరకు సేవింగ్స్ చేయండి. అది భవిష్యత్ కార్యాచరణకి భవిష్యత్ కార్యాచరణకి ఎంతో తోడ్పడుతుంది. అలాగే బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. అయితే బంధువుల మీద మీకున్న ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఈ వారం కొంతవరకు సమస్య పోతుంది. బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి చక్కగా రాణించగలుగుతారు. బంధువర్గంలో ఉన్న విభేదాలు సమస్య పోతాయి. అయితే బంధువుల పట్ల ఒక రకమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. మనం ఎంతో సహాయం చేసాం, కానీ మన అవసరానికి వచ్చేసరికి వాళ్ళు ఏమి సహాయం చేయడం లేదు, దూరంగా ఉంటున్నారే అనే మనోవేదనకి అవుతుంది. అనే మనోవేదన గురవుతారు. ఎవరికి జీవితంలో ఏ సహాయం చేయకూడదు, నాకు నేను తప్ప మనకెవరు వద్దు అనే ధోరణి ఏర్పడుతుంది. ఏలినాటి ప్రభావం వల్ల కొంత మానసికమైన క్షోభను కూడా అనుభవిస్తారు. సరే, ఏదేమైనా సరే పరమేశ్వర అనుగ్రహం ఆయన మేర జరుగుతుంది. మన నిమిత్త మాత్రం మన పని మనం చేసుకుందాం అనే నిర్ణయానికి వస్తారు. అలాగే
వ్యాపార సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల్లో అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. విదేశీ విద్య విదేశాల్లో ఉన్నవారు, వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్కు, అలాగే అకౌంట్స్, సినిమా ఇండస్ట్రీ రంగాల వారికి ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే కృషి ఫలితంగా ఈ వారం మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అభివృద్ధి బాగుంటుంది. నలుగురితో పాటు కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. కుటుంబంతో కలిసి మంచి దైవ దర్శనం చేసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ దగ్గర వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అవసరానికి ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. చిన్న చిన్న భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా గ్లైనిక్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ఒక ప్రాజెక్ట్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం ఏదైతే అనుకుంటారో దాన్ని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. విదేశీ విద్యకు సంబంధించి, విదేశీకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అవసరమైతే తప్ప పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్స్ కూడా కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అన్ని రాశులు, ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. మొత్తం మీద మెయిన్ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. శని అనుగ్రహం, రాహు అనుగ్రహం, అలాగే శుక్ర అనుగ్రహం చక్కగా ఉంది. గురువు వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తర్వాత మంచి అభివృద్ధిని ఇచ్చే విధంగా గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకున్నట్లయితే, ఎవరికైనా వారి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం 7731881113 నంబర్ని సంప్రదించండి. వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. లగ్నాలు మారిపోతాయి, దశలు మారిపోతాయి, గ్రహాలు మారుతాయి. అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం. కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది, గోచారీత్యా బాగుందా, లగ్నపరంగా బాగుందా, వ్యాపారం కలిసి వస్తుందా, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు. అది అప్పటి వరకే వర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి. తగిన జాగ్రత్తలు, పరిహారాలు చెప్పడం జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.